సంగీతం, సాహిత్యం, నృత్యం, కళల విపంచి సమరం రాగంతానం ఛానల్కు స్వాగతం. ఈరోజు ప్రముఖ నటులు, నాటక రచయిత అయినటువంటి బళ్ళారి రాఘవ గారి గురించి తెలుసుకుందాం. బళ్ళారి రాఘవ ప్రముఖ నాటక రచయిత మరియు నటులు కూడా. ప్రధానంగా ఆయన తెలుగు రంగస్థలంలోనూ సినిమాలలోనూ తన రచనలకు ప్రసిద్ధి చెందారు. అతని మేనమామ ధర్మవరం రామకృష్ణమాచార్యులు తెలుగులో అగ్రగామి నాటకకర్త. ఆయన చొరవతోనే బళ్ళారి వారు కూడా నాటక రంగంలోకి వచ్చారు. బళ్ళారి ఉన్నత పాఠశాలలో మరియు మద్రాసులోని క్రిస్టియన్ కళాశాలలో చదువుకున్నారు. 1905లో మద్రాసు లా కాలేజీ నుండి పట్టభద్రుడు అయ్యాక న్యాయవాద వృత్తిని చేపట్టారు. 12 ఏళ్ల వయసులో ఆయన బళ్ళారిలోనే షేక్స్పియర్ క్లబ్ను స్థాపించి షేక్స్పియర్ నాటకాలలో నటించారు. బెంగుళూరులో శ్రీనివాసరావు కోలాచలం వారి సుమనోహర బృందంలో వివిధ నాటకాలలో రాఘవ ప్రధాన పాత్రలు పోషించారు. 1909లో ఆయన బెంగుళూరు అమెచ్యూర్ డ్రామాటిక్ అసోసియేషన్ను స్థాపించారు. హరిశ్చంద్ర, పాదుక పట్టాభిషేకం, సావిత్రి, బృహన్నల, రామరాజు చరిత్ర, రామదాసు, తప్పెవరిది, సరిపడని సంగతులు మొదలైనవి ఆయన ప్రసిద్ధ నాటకాలు. ఆయన శ్రీలంక, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్ వంటి వివిధ దేశాలను సందర్శించి భారతీయ నాటక కళపై సెమినార్లు, ఉపన్యాసాలు ఇచ్చారు. ఆయన నటనలో సహజత్వ శైలిని ప్రోత్సహించి అభివృద్ధి చేశారు. రంగస్థలంపై స్త్రీ పాత్రలను ఎల్లప్పుడూ మహిళలే పోషించాలని ఆయన చాలా పట్టుబట్టారు. 1927లో ఇంగ్లాండ్ వెళ్ళి లారెన్స్ ఆలివర్ మరియు చార్లెస్ లాటన్లతో కలిసి ఆంగ్ల నాటకాలలో పాల్గొన్నారు. 1930లలో మద్రాసులోని రాజమన్నా రచించిన తప్పెవరిది నాటకాన్ని ఆయన ప్రదర్శించడం తెలుగు నాటక రంగంలో ఒక కొత్త శకానికి నాంది పలికింది. విమర్శకుల ప్రశంసలు పొందింది. 1936లో రాఘవ హెచ్ఎం రెడ్డి ద్రౌపది మాన సంరక్షణలో దుర్యోధనుడిగా నటించారు. రైతు బిడ్డ మరియు చండికలలో నటించారు. రాఘవ 1946 ఏప్రిల్ 16న మరణించారు. ఆయన జ్ఞాపకార్థం బళ్ళారి రాఘవ పురస్కారం స్థాపింపబడింది. నాటక, సినిమా రంగాలకు విశేష కృషి చేసిన ప్రతిభావంతులకు దీన్ని ప్రదానం చేస్తారు. 1981లో ఆయన జ్ఞాపకార్థం ఒక తపాలా బిల్లును కూడా విడుదల చేయడం జరిగింది. ఈరోజు మనం ప్రముఖ నటుడు, నాటక రచయిత అయినటువంటి బళ్ళారి రాఘవ గారి గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం రాగం స్థానం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.